గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు వైకే టీవీ స్పెషల్ డిబేట్. మహానాడు ఈ పేరు చెబితేనే తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీలో ఓ వైబ్రేషన్ పుడుతుంది. తెలుగుదేశం పార్టీ మహానాడును ఓ కార్యక్రమంలా కాకుండా ఓ పండుగలా చేస్తుంది. అందుకే ఎన్టీఆర్ హయాం నుంచి మహానాడుకు అంతటి ప్రాధాన్యత ఏర్పడింది. 44 ఏళ్ల తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది, ఎత్తుపాలాలు చూసింది. మహానాడులో గతాన్ని ఓసారి నెమరు వేసుకోవడం, తాజా పరిస్థితులపై చర్చించుకోవడం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం అనేది టీడీపీలో అనాదిగా వస్తున్న ఆనవాయితీ. మహానాడు వేదికగా తీసుకున్న నిర్ణయాలు ఇటు పార్టీనే కాకుండా రాష్ట్రాన్ని ప్రభావితం చేసిన సందర్భాలు ఉన్నాయి. మహానాడు ఈ స్థాయిలో ప్రభావం చూపుతుంది కాబట్టే మహానాడులో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఏ అంశాలను ప్రస్తావనకు వస్తాయనేది ఇటు సామాన్య వర్గాలను అటు రాజకీయ పరిపాలనా వర్గాలను ఆసక్తి నెలకొంది. మరి ఇవాళ నుంచి జరిగిపోయే పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. ఇవాళ రేపు హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించనున్నారు. 2 రోజుల మహానాడులో 20 తీర్మానాలు చేపట్టనున్నారు. వీటిలో 10 ఏపీ, 4 తెలంగాణ, 1 అండమాన్కు సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. ఇక ఉమ్మడిగా 4 తీర్మానాలతో పాటు చివరిగా అత్యంత కీలకమైన రాజకీయ తీర్మానం ఉంటుంది. మంత్రి నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న తొలి మహానాడు ఇదే. మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ ఏం ప్రసంగిస్తారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మరి మహానాడులో ఏం చర్చిస్తారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి తీర్మానాలు చేపట్టనున్నారు, టీడీపీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేయడానికి కృష్ణాంజనేయులు గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే అజయ్ వక్కంటి గారు, తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే మోహన్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. సార్, ముందుగా అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ చెప్పండి సార్. కృష్ణాంజనేయులు గారు, ఫస్ట్ మీతోనే స్టార్ట్ చేస్తాను. సార్, మహానాడు ఎన్టీఆర్ టైంలో జరిగిన మహానాడుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ కనిపిస్తుందా? నమస్తే అండి, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీల తర్వాత తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అంతర్గత ప్రజాస్వామ్యము, కార్యకర్తల యొక్క అభిప్రాయాలను తెలుసుకోవటము, కార్యకర్తలతో ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండాను చర్చించటము, ఇది క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరము మహానాడు నిర్వహించేటువంటి సంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఈ విధమైనటువంటి మహానాడుకి ఈ సంవత్సరము ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఈ ప్రత్యేకత మహానాడును ప్రతి సంవత్సరం కూడా ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా ఈ మహానాడును నిర్వహించటం, ఆయన ఉన్నప్పుడేమో ఆయన పుట్టినరోజు సందర్భంగా నిర్వహించేటువంటి పరిస్థితి. ఇప్పుడు 100 జయంతికి సంబంధించినటువంటి 100 ఏళ్ళు పూర్తయింది ఎన్టీ రామారావు పుట్టి. ఈ 100 జయంతికి సంబంధించినటువంటి అంశాలు, కీలకమైనటువంటి అంశాలు, అదేవిధంగా 4 దశాబ్దాలు పూర్తి చేసుకున్నది తెలుగుదేశం పార్టీ ఇప్పటికే. దీంతో పాటుగా ఎన్టీ రామారావు మొదటి తరం, 2వ తరము చంద్రబాబు నాయుడు, 3వ తరం నారా లోకేష్, ఇప్పుడు 3వ తరము నాయకత్వ బాధ్యతల్లోకి వచ్చినటువంటి సందర్భం. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్నటువంటి సందర్భం కూడా కీలకమైనటువంటి సందర్భం. అదేవిధంగా ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు పుష్కర కాలమైంది, ఇంకా మనకి రాజధాని లేదు, అదేవిధంగా పోలవరం నిర్మించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనివల్ల ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేటువంటి అంశం, కీలకమైనటువంటి అంశం కూడా ఇప్పుడు ఈ మహానాడు సందర్భంగా ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండా విషయంలో కూడా కీలకమైనటువంటి చర్చ జరగాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడు 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భం. రేపు జూన్ 4వ తేదీ నాటికి 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి పాలనకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా సమీక్ష చేసుకోవటానికి ఇదొక వేదిక. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి వ్యవహారాలకి మాత్రమే కాకుండా ప్రజల్లో కూటమి ప్రభుత్వం మీద ఎలా ఉంది, అనుకూలంగా ఉందా, వ్యతిరేకతగా ఉందా,
లేదంటే ప్రజల్లో ఇంకా ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయంలో ఏం కోరుకుంటున్నారు? ఏమైనా అసంతృప్తి ఉంటే ఏ అంశాల మీద అసంతృప్తి ఉంది? ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఆ ఒక చర్చల ద్వారాగా వాళ్ళ అభిప్రాయాలని అధినాయకత్వానికి తీసుకురావటం ద్వారాగా ఇవన్నీ కూడా పార్టీ అధినాయకత్వం తెలుసుకుని ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపించడానికి కూడా ఉపయోగపడేటువంటి ఈ మహానాడు కీలకమైనటువంటి మహానాడుగా మారబోతోంది అనేటువంటి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా దేశం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అదే విధంగా చమురుకు సంబంధించినటువంటి పెట్రోల్, డీజిల్ కు సంబంధించినటువంటి కొరత, ఆర్థిక మాంద్యము, ఇవన్నీ సమస్యల్ని ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ఇవన్నిటి నేపథ్యంలో కొన్ని పొదుపు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి దాని మీద ప్రధానమంత్రి సూచనలు చేయటము, అందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కొన్ని పొదుపు చర్యలకి చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. దాంట్లో భాగంగానే మహానాడు ఇప్పుడు వర్చువల్ గా ఈ రోజు నుంచి కేంద్ర పార్టీ కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్, అదే చంద్రబాబు నాయుడు, అదే విధంగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్, వీళ్ళిద్దరి నాయకత్వంలో పొలిట్ బ్యూరో కీలకమైనటువంటి నేతలందరూ కూడా రాష్ట్ర నాయకత్వం అక్కడ పాల్గొంటారు నేరుగా. అదే విధంగా ఏ జిల్లాకు ఆ జిల్లా క్లస్టర్స్ వైజ్ గా కూడా అక్కడ జరిగేటువంటి సమావేశాన్ని స్క్రీన్స్ మీద చూస్తూ ఇక్కడ నుంచి కార్యకర్తలు నేరుగా మాట్లాడేటువంటి వెసులుబాటు కూడా, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందుండేటువంటి సందర్భం ఎప్పటి నుంచి అయినా సరే. ఆ నేపథ్యంలో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వర్చువల్ గా కార్యకర్తలందరూ కూడా అధినాయకత్వంతో మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి మహానాడు కూడా మూడు రోజులు జరుగుతుంది. మూడో రోజు బహిరంగ సభ జరిగేటువంటి సంప్రదాయం ఉంది. ఈసారి బహిరంగ సభని క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. చర్చలో ఇవన్నిటికి సంబంధించినటువంటి అంశాలు, అదే విధంగా అధినాయకత్వం ఒక దిశానిర్దేశానికి సంబంధించినటువంటి అంశాలు, ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నా సూచన ఏమిటి అంటే, ఇది మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాము. మనమేమి ఇది రాజులకు సంబంధించినటువంటి రాజుల కాలం కాదు. ఆ విధంగా ఏదో యువరాజుకు పట్టాభిషేకం లాగా నారా లోకేష్ కి ఏదో ఈయన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు వచ్చేసాడు, ఆయన ఆహా ఓహో అనేటువంటి కీర్తించేటువంటి విషయాలు అనేటువంటి అంశం కాకుండా ప్రజా సమస్యల మీద, అదే విధంగా నిజంగా పనిచేసినటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కోసం 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు, ఇబ్బందులకు గురైనటువంటి వాళ్ళు, వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళకి నిజంగా ఇప్పుడు న్యాయం జరుగుతుందా లేదా, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఏ విధంగా నామినేటెడ్ పోస్టులు కానీ ఇతర సమస్యలు పరిష్కరించాలి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానంగా చర్చ జరిగేటువంటి విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు కూడా చర్చ జరిగి ప్రభుత్వము సరైన దిశలో నిర్ణయాలు చేసేటువంటి విధంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంతే తప్ప ఇది ఇంకొక కీలకమైనటువంటి సూచన కూడా నేను చేయదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు జరిగేటువంటి మహానాడు, ఈ కీలకమైనటువంటి మహానాడులో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి, వాళ్ళు గొడ్డల పార్టీ అని, వాళ్ళ యొక్క జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి, వాళ్ళ చరిత్ర, వాళ్ళ కుటుంబాల చరిత్ర, ఇవన్నీ కూడా వాళ్ళ రక్త చరిత్రలు, వీటికి సంబంధించినటువంటి అంశాలు, అన్నెసరీ విషయాలు ఇప్పుడు ఇవన్నీ వినలేక వారం రోజుల నుంచి అల్లాడిపోతాయి. ఇవి ఎందుకు అవసరం లేని పనులు. రక్త చరిత్ర గురించి వస్తే ఏ పార్టీకి లేదు రక్త చరిత్ర? అన్ని పార్టీలకు ఉంది రక్త చరిత్ర. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. రక్త చరిత్ర లేని పార్టీలు లేవు. అందుకని తవ్వుకుంటే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆ విషయాలు వాళ్ళు ఒక మాట అంటే వాళ్ళు 4 మాటలు అంటారు. ఇప్పుడు అవసరం లేనటువంటి వ్యవహారం, రాజారెడ్డి ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి ఏం చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళ కుటుంబం ఏంది, ఎవరికి కావాలి ఇప్పుడు ఇవన్నీ? ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేత కాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయితే వాళ్ళని ప్రజల మూలన కూర్చోబెట్టారు. 11 సీట్లు వచ్చి ఫెయిల్యూర్ పార్టీ అది. దాని గురించి ఈ రోజున గంటల తరబడి పేపర్లు రాసి ఇవన్నీ వారం రోజుల నుంచి ఊదర కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా ఈ అంశాల మీద అత్యధికంగా మాట్లాడి ప్రజల ఎజెండా, ప్రజా సమస్యల మీద చర్చ జరగకుండా ఈ విధంగా వాళ్ళదేదో పెద్ద కీర్తించేటువంటి చరిత్ర అన్నట్టుగా రాజారెడ్డి కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి వాళ్ళ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరమే లేదు. అసలు ఈ మహానాడులో అలాంటి చర్చ రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత
అధినాయకత్వం మీద ఉంది అనేటువంటిది నా సూచన. అన్నెసరీ చర్చలు రావద్దు. అదేవిధంగా ఈ విధమైనటువంటి రెచ్చగొట్టేటువంటి అంశాలు కానీ, ఎవరినైనా సరే వేధించే రాజకీయ వేధింపులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఉండకూడదని, అలాగని గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాల విషయంలో కూడా ఉపేక్షించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అనేకమైనటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాలు, కుంభకోణాలు, లక్షల కోట్ల కుంభకోణాలు, మద్యం, అదేవిధంగా ఇసుక, మైన్స్, భూములు, ఇలా కుంభకోణాలకు పాల్పడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 5 ఏళ్ల పాటు చెప్పారు. మొన్న ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. ఈ 2.5 నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేయటం లేదు. మద్యానికి సంబంధించినటువంటి ఒక కేసు తప్ప మిగతా కేసులు నమోదు అవ్వటం లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారో, ప్రజాధనాన్ని దోచుకున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత, అలాంటి బాధ్యతని కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు అసెంబ్లీ సీట్లు, 21 పార్లమెంట్ సీట్లు ఇచ్చారు అని అంటే అవినీతి అక్రమాలు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలని. అంతే తప్ప మేము అరెస్ట్ చేయము, మేము అడగలేదు అమిత్ షాని, మేమేమి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడం అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కేటువంటి విధానం కూడా మంచిది కాదు. ఈ అంశాల మీద నిజంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఏం తీసుకుంటున్నారు, ఎలా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి విషయం కూడా ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తల్లో నిగూఢంగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి వ్యవహారంలో చర్యలు తీసుకోవట్లేదు అనేటువంటి అంశంలో కూడా బలంగా వాదన వినపడుతున్నటువంటి సందర్భం ఉంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశం కూడా ఇది రాజకీయ కక్ష సాధింపో రాజకీయ ఎజెండానో కాదు. ఇదేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనగానే మేము అధికారంలోకి వస్తాం, రేపు పొద్దున మేము కూడా కేసులు నమోదు చేస్తాం, మేము కూడా అరెస్ట్ చేస్తామని అంటే భయపడేటువంటి విధంగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవహరించకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. ఖచ్చితంగా ప్రజా ఎజెండాకు అనుగుణంగా అవినీతి అక్రమాలు చేసినటువంటి గత ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలు పాల్పడ్డటువంటి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కూడా ప్రారంభం కావాలి అనేటువంటిది. అందుకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో కూడా ముఖ్యమంత్రి, అదేవిధంగా హోంమంత్రి వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కాబట్టి వీళ్ళు ఈ విధమైనటువంటి మహానాడులో ఈ అంశాలను కూడా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత ఉంది అనేటువంటిది నా యొక్క సూచన. అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు, కీలకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎక్కడైతే వాళ్ళ వారం సమావేశాలు, ప్రజలకు సంబంధించినటువంటి అర్జీలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సపోజ్ పెన్షన్లో భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 4,000 రూపాయల పెన్షన్ 3,000 నుంచి 4,000 పెంచినటువంటి సందర్భం ఉంది. 4,000 పెన్షన్ ఈ రోజు ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా వికలాంగులకి ఇతర హామీలకు అనుగుణంగా పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా పెన్షన్లు అవ్వా తాత ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం అనేటువంటి విధంగా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఉన్నారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇచ్చారు. కానీ కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాయి. కాబట్టి పెన్షన్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణ అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి. అదేవిధంగా రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవే ఎక్కువ అర్జీలు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటి సమస్య పరిష్కారం దిశగా కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగా సూపర్ 6 సంబంధించినటువంటి విషయంలో కూడా అనేకమైనటువంటి సూపర్ 6లో 6 హామీల్లో 4 హామీలను ఇప్పటికే ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇంకా 2 హామీలనే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రెండిట్లో కూడా 2 కీలకమైనటువంటి. ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించినటువంటి అంశం. నిరుద్యోగ యువత ఈ రోజున ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పన అనేటువంటిది ప్రయత్నం అయితే ప్రారంభమైంది. పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గత ప్రభుత్వం కన్నా భిన్నంగా ఈ రోజున అనేకమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు, జాతీయ సంస్థలు ఈ రోజున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నటువంటి సందర్భం ఉంది. ఉద్యోగాల కల్పన ఒక వైపున చేస్తూనే మరొక వైపున నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎప్పటి నుంచి ఇస్తారు అనేటువంటిది కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. అన్నింటికన్నా కీలకమైనటువంటిది మహిళలకి 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ. మహిళలందరూ కూడా కూటమి పార్టీలకు ఓట్లేసి గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. మరి
దానికి సంబంధించినటువంటి మహిళా శక్తికి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి 1500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అనేటువంటి విషయాలని కూడా ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కూటమి ప్రభుత్వం వైపు నుంచి తెలుగుదేశం పార్టీయే కదా కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమైనటువంటి పార్టీగా ఆ అంశాలను కూడా స్పష్టత ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క సూచన. ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం కూడా చాలా కీలకమైనటువంటిది. ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, ఆయా కార్యకర్తలు అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీలో మాత్రమే భిన్నమైనటువంటి అభిప్రాయాలని వ్యక్తం చేసేటువంటి స్వేచ్ఛ అలాంటి కార్యకర్తలు కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్నారు. ఒకవేళ అధినాయకత్వం తప్పు చేస్తే కూడా మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పగలిగినటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి ఏకైక పార్టీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీలో కూడా పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా ధైర్యంగా మాట్లాడే పరిస్థితులు ఉండవు. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం పార్టీ అధినాయకత్వం తప్పు చేసినా సరే మీరు తప్పు చేస్తున్నారు, ఈ దారి కరెక్ట్ కాదు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ చేయగలిగినటువంటి పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో ఉంటాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి సందర్భం. అందుకని ఈ మహానాడు సందర్భంగా అనేకమైనటువంటి భిన్నమైనటువంటి అంశాల మీద చర్చించి వీటి మీద ఏకాభిప్రాయానికి వచ్చినటువంటి రావాలి. ఆ ఏకాభిప్రాయాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఖచ్చితంగా వాటిని అమలు చేయటం ద్వారాగా కూటమి ప్రభుత్వము ప్రజల మనసులను చూరగొని మళ్ళీ 2029 ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావటానికి ఇప్పుడు జరిగేటువంటి మహానాడు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు సరిదిద్దుకున్నారనుకోండి, పొరపాట్లు ఉన్నటువంటి అంశాలని సరిదిద్దుకోవటానికి ఇంకా 3 సంవత్సరాలు ఉంది. లాస్ట్ మినిట్ లో ఇవన్నీ పొరపాట్లు జరిగాయి, అది జరిగాయి, ఇది జరిగాయి అని ఎన్ని చెప్పినా ఉపయోగం ఉండదు. ఎమ్మెల్యేలు తప్పు చేశారు, ఎమ్మెల్యేలు అవినీతి చేశారు, ఇలాంటి ఎమ్మెల్యేలు మేము తొలగిస్తాము, కొత్త వాళ్ళకి ఇస్తాము అనేటువంటి వాళ్ళని చెప్తే ఆల్రెడీ ఉన్నటువంటి అసంతృప్తి అది మారేటువంటి అవకాశం ఉండదు. అది ప్రభుత్వం మీద కూడా పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నిజాయితీగా సమీక్షించుకొని ఎమ్మెల్యేలు కరప్షన్ చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. నాకు తెలిసి 164 మంది ఎమ్మెల్యేల్లో కనీసంగా 60-70 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు అనేకమైనటువంటి తెలుగుదేశం పార్టీలోనే అంతర్గత కుమ్మలాటలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితులు. వీటి మీద కఠినంగా అధినాయకత్వం కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి. ప్రజలకు నష్టం చేసేటువంటి అవినీతికి పాల్పడేటువంటి ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి పరిస్థితుల్లో అధినాయకత్వం అందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మహానాడు సక్సెస్ఫుల్ గా ఈ రోజు ప్రారంభమై సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళిద్దని నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒక మాట ఏమిటి అని అంటే, నారా లోకేష్ కి చంద్రబాబు నాయుడు కాబట్టి, వాళ్ళ తండ్రి కాబట్టి ఆయనకి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఇవ్వటం అనేటువంటిది అయితే జరిగింది. ఆయన యువగళం పాదయాత్ర చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒక ప్రాంతీయ పార్టీలో కుటుంబ రాజకీయాలు సర్వసాధారణమైనటువంటి విషయం. కుటుంబ పెత్తనాలు కూడా ఉంటాయి. చంద్రబాబు నాయుడు తర్వాత ఇప్పుడు నారా లోకేష్ కు పెత్తనం ఇచ్చేటువంటి ఇది ఆల్రెడీ పట్టాభిషేకానికి సంబంధించినటువంటి వ్యవహారం జరిగింది. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవటం అనేటువంటిది వాళ్ళ నాన్న కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇచ్చినంత మాత్రాన ఆయన ఏదో కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిపోతాడు అని, ప్రజల నుంచి ఆమోదం వస్తుందని, లేకపోతే తెలుగుదేశం నాయకత్వం నుంచి కార్యకర్తల నుంచి ఆమోదం వస్తుందని భ్రమంలో ఉంటే కుదరదు. కార్యకర్తలకు మేలు చేయాలి. అదేవిధంగా నాయకత్వం నుంచి కూడా అటు సీనియర్స్ ని కలుపుకొని ముందుకెళ్ళాలి, జూనియర్స్ ని కూడా కలుపుకొని ముందుకెళ్ళాలి, నీతి నిజాయితీగా ముందుకెళ్ళాలి. ప్రజా సమస్యల మీద స్పందించాల్సినటువంటి ఎన్టీ రామారావు నుంచి స్ఫూర్తి పొందేటువంటి ప్రయత్నం, చంద్రబాబు నాయుడు పరిపాలనకు సంబంధించిన పరిపాలన దక్షతకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని వినయంతో నారా లోకేష్ ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. అధికారం ఉంది కదా, అధికార దర్పము, అధికార ఆర్భాటము, అదే విధంగా అధికార గర్వాన్ని గన ప్రదర్శిస్తే అది పార్టీ కేడర్ నుంచి, పార్టీ నాయకత్వం నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధమైనటువంటి ధోరణి ప్రదర్శించకుండా ఉంటే బాగుంటుంది నారా లోకేష్ అనేటువంటిది నా సూచన. పార్టీలో ఉండేటువంటి సీనియర్లను కూడా కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉంది. అన్నిటికన్నా కీలకమైనటువంటి ఇంకొక సందర్భం ఏంటి అని అంటే, తెలుగుదేశం పార్టీ అని అంటే అన్ని కులాలు మతాలకు సంబంధించినటువంటి ఒక లౌకిక వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవహారంగా తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు ఆ రోజున ప్రారంభించారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఆకివీడు వంటి ఘటనలు ఇలాంటివన్నీ కూడా కొన్ని కులాలు మధ్య, మతాల మధ్య ఘర్షణలకు దారితీసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు. ఇలాంటి ధోరణుల్ని తెలుగుదేశం పార్టీ అంగీకరించబోదు. కులాల మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళని
వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తామనేటువంటి సందేశం కూడా మహానాడు సందర్భంగా ఒక స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం అధినాయకత్వం ఉంది అనేటువంటి నా యొక్క సూచన. థ్యాంక్ యూ సార్. సార్ అజయ్ గారు చెప్పండి, ఈసారి మహానాడు స్పెషల్ ఏంటి సార్? యువతకు ఏమన్నా మహానాడులో కొత్త అనౌన్స్మెంట్స్ ఆయన ఏమైనా చేయబోతున్నారా? గిరిజా గారు, మీకు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజలి గారికి, అన్న మోహన్ రెడ్డి గారికి, వైకేటీవీ ప్రేక్షకులు గుడ్ మార్నింగ్ అండి. తెలుగు జాతి కీర్తి పతాకం, తెలుగు జాతి ఆత్మగౌరవం ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటున్న ఈ పసుపు పండుగే మహానాడు. మహానాడు సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొదటిగా ఇంద్రజ గారు, తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కేవలం కార్యకర్తల అంతరంగిక సమావేశమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తుతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రజల సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతీయులకు ఉద్యోగ కల్పన, ఈ దిశగా మహానాడులో చర్చలు జరుగుతాయి ఖచ్చితంగా. గతంలో ఏ విధంగా పరిపాలన జరిగింది, ప్రజెంట్ ఏం జరుగుతుంది, భవిష్యత్తులో మనం ఏ విధంగా పరిపాలించాలి, భవిష్యత్తులో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాలు కార్యకర్తల భుజాల మీద తెలుగుదేశం పార్టీ జెండా మోయటం, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని పార్టీ ఏ విధంగా గౌరవిస్తాం, కార్యకర్తలకు కష్టం వచ్చినప్పుడు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు నారా లోకేష్ గారు ఏ విధంగా కార్యకర్తలకు అండగా నిలబడతా ఉన్నారు, కార్యకర్తలకి పార్టీ కష్టపడి పనిచేసిన కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా గౌరవం దక్కుతా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఈ మహానాడు వేదికగా అందరికీ మరికొంత చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా కృష్ణాంజలి గారు చెప్పారు, ఇది రాచరికం కాదు, నారా లోకేష్ గారికి పట్టాభిషేకం కాదు. ఖచ్చితంగా కాదు. నారా లోకేష్ గారు పార్టీలోకి వచ్చిన వెంటనే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అవ్వలేదు. ఇంద్రజాలి ఆయన కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా పనిచేశారు మొట్టమొదటగా, తర్వాత జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన ప్రతిపక్షంలో ఉన్న పోరాటాలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి కార్యకర్తల్ని ప్రజల్ని ఒప్పించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నారా లోకేష్ గారు. ఈరోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో ఆయన ఒక కార్యకర్తగా మొదలైన ఆయన ప్రయాణం ఈరోజు నాయకుడి స్థాయికి ఎదిగిందంటే ఖచ్చితంగా ఆయన పోరాట పటిమ. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధినాయకత్వం అందరినీ కలుపుకొని పోతా ఉన్నారు కాబట్టి ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ గారి ఎన్నిక సజావుగా సాగింది. నారా లోకేష్ గారు యువతని కలుపుకుంటూ, పెద్దలుగా గౌరవిస్తూ, సీనియర్స్ ని ముందుకు తీసుకువెళ్తూ, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు, ప్రజల్లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్న ఆలోచనల్ని, తీర్మానాలని ఒప్పించగలుగుతాం. నారా లోకేష్ గారి పనితీరు ఏదైతే యువగణం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగిందో, ఆ దిశగానే అధికారం వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు అహర్నిశలు కష్టపడతా ఉన్నారు నారా లోకేష్ గారు. ఇక నారా లోకేష్ గారి పనితీరు, నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా ఉన్న కార్యకర్తలతో మమేకం అవటం, అదే విధంగా ప్రజలతో మమేకం అవటం, కార్యకర్తలతో మమేకమైన సందర్భంలో పార్టీలో ఉన్న కష్ట నష్టాలు ఏంటి తెలుసుకోవటం, వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేయటం, కష్టపడిన కార్యకర్తలకి ఏ విధంగా పదవులు ఇవ్వాలని ఆలోచన చేయడం, అదే విధంగా ప్రజలతో మమేకమైనప్పుడు ప్రజల్లో ఎటువంటి కష్ట నష్టాలు ఉన్నాయి, ఇంకా మనం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందివ్వాలి, ఈ ప్రజలకు ఇంకా మనం ఏం చేయాలి, ఏ విధమైన ఆలోచనలు చేస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రజలతో కార్యకర్తలతో మమేకం అవుతూ ఆయన పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. మా యువనాయకుడు ఆంధ్రప్రదేశ్ యువ రథసారథి నారా లోకేష్ గారు కూడా అదే విధంగా మీరు చూస్తా ఉన్నారు. ఇంద్రజా గారు, కృష్ణాంజలి కూడా గమనిస్తూనే ఉంటారు. ఆయన ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతా ఉన్నాడు. గత ముఖ్యమంత్రి మాదిరి బారుగేట్లు పరదాల మధ్య కాకుండా ఆయన ఏ విధంగా ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాడు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుంటా ఉన్నాడు, ఏ విధంగా ఆయన శాఖల పనితీరుంది. ఈ రోజు మీరు గమనిస్తే ఇంద్రజా గారు, గతంలో 10th క్లాస్ మార్కులు వచ్చినప్పుడు కేవలం ప్రైవేట్ స్కూల్స్ యాడ్స్ మాత్రమే వచ్చాయి పేపర్లో. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన శాఖలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు ఏ విధంగా ఉత్తీర్ణత సాధించారు, తల్లిదండ్రులు గర్వపడే విధంగా ఏ విధంగా నారా లోకేష్ గారి పనితీరు, ఇవన్నీ కనపడతా ఉన్నాయి. వీటన్నిటికీ కలిపే ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేశారు. ఇక కృష్ణాంజలి గారు చెప్పారు, రాజారెడ్డి గారి గురించో, రాజశేఖర రెడ్డి గారి చావు గురించో, వివేకానంద రెడ్డి గారి చావు గురించో, వంగవీటి మోహన్ రంగా గారి చావు గురించో మేము మాట్లాడలేదు.
ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేస్తా ఉంది, ఆయన ఏ విధంగా నిందలు వేస్తా ఉన్నాడు. ఆయన నింద వేసినప్పుడు మేము చూస్తూ ఊరుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఎందుకంటే కృష్ణాంజలి గారు సీనియర్ జర్నలిస్ట్ కాబట్టి ఆయన తెలుసు రాజారెడ్డి గారు ఏంటి, రాజశేఖర రెడ్డి గారు ఏంటి, లేదు వివేకానంద రెడ్డి గారు వచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న ఓటర్లు అయితే కావచ్చు, యువతకు అయితే కావచ్చు, వీళ్ళ గురించి తెలియదు. ఖచ్చితంగా ఆయన వాళ్ళ మీద బురద చల్లినప్పుడు ఆ రోజు వాళ్ళ చావులు ఏ విధంగా జరిగింది. రాజారెడ్డి గారు హత్య జరిగినప్పుడు అసలు నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నారా? అసలు దానికి సంబంధం ఉందా నారా చంద్రబాబు నాయుడు గారికి? రెండోది వంగవీటి మోహన్ రంగా గారు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత్ర ఏంటి? ఇవన్నీ ఖచ్చితంగా ఇప్పుడున్న యువతకు మేము ఖచ్చితంగా తెలియజెప్పాలి. పుంకాలు కథలు రాసి లేదా వాళ్ళ మీద ఏదో మేము కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇవన్నీ చేయడం లేదు ఇంద్రజేఖర్. వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణలు ఇది నిజం కాదు అని ఇప్పుడున్న యువతకి, సీనియర్ పొలిటీషియన్స్ కో, సీనియర్ జర్నలిస్టులకో, లేదా సీనియర్ ఈ రాష్ట్రంలో ఉన్న సిటిజన్స్ అందరూ తెలుసు. బట్ కానీ ఇప్పుడున్న యువతకి వాళ్ళు ఏ విధంగా హత్యా రాజకీయాలు చేశారు, ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు, వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు జరిగినాయి అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియజెప్పాలి, యువతకు తెలియజెప్పాలి మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఇంద్రజ గారు ఇప్పుడు కొత్త ఓటర్లు రాబోతా ఉన్నారు. ఈ ఓటర్లకి రేపు ఓటేసే హక్కు కలిగి ఉండేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళు దేనికి పార్టీకి ఓటేస్తా ఉన్నాం, ఏ పార్టీ నాయకుడు ఏ విధంగా గతంలో పనిచేశాడు ఖచ్చితంగా తెలియజెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలు. ఇక కృష్ణాంజలి గారు ఇంకో మాట చెప్పారు, ఏదైతే గతంలో జరిగిన స్కాముల్ని బయటకు తీయాలి, వాటి మీద చర్చ జరగాలి, కక్ష సాధింపు చర్యలకు వెళ్ళకూడదు. ఖచ్చితంగా కృష్ణాంజలి గారు చెప్పినట్టు కక్ష సాధింపు చర్యలు ఎక్కడా మేము పాల్పడటం లేదు. ఏదైతే గతంలో మేము ఈ పార్టీ అధికారంలో ఉంటే స్కాములు జరిగినాయని చెప్పడం జరిగిందో ఆ స్కాములను ఒక్కొక్కటిగా బయటకు తీస్తా ఉన్నాం సాక్ష్యాధారాలు. ఖచ్చితంగా ఇంద్రజ గారు కక్ష సాధింపు చర్యలే పాల్పడాలంటే మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు మేమేం చేస్తా ఉన్నామంటే ఏదైనా సరే న్యాయబద్ధంగా సాక్ష్యాధారాలు నిరూపించి ఖచ్చితంగా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇంద్రజ గారు. వాళ్ళేదో రేపు కేసులు పెడతారనో లేదా వాళ్ళేదో మమ్మల్ని ఏదో జైలుకి పంపిస్తారనో భయపడాల్సిన అవసరం అసలు లేదు. ఎందుకంటే 2019-24 మధ్య మేము భయపడలేదు, రోడ్లెక్కి పోరాటాలు చేశాం. ఆ రోజు ఏ విధంగా వైసీపీ ప్రభుత్వం సైకిక్ గా వ్యవహరించి ప్రశ్నించిన ప్రతి గొంతును నొక్కేసే పని చేసినప్పుడు కూడా మేము రోడ్లెక్కి వాళ్ళ మీద పోరాటాలు చేశాం. జైలుకు వెళ్తామనే భయం ఎవరికి, మా నాయకులకు కానీ మాకు కానీ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము వాళ్ళు చేసిన స్కాములు, వాళ్ళు చేసిన దోపిడీలు ఈ ప్రభుత్వంలో జరగడం లేదు. కాబట్టి ఎవరికి భయపడాలి మేము? కాకపోతే ఇక్కడ జరుగుతున్న అంశం ఏంటి, సాక్ష్యాధారాలతో సహా ఎవరైతే దోపిడీకి పాల్పడ్డారో, ప్రజల సొమ్మును దోచేశారో సాక్ష్యాధారాలతో సహా నిరూపించి వాళ్ళని జైలుకు పంపే కార్యక్రమం మాత్రమే ఈ ప్రభుత్వం చేస్తుంది. కక్షాధారింపు చర్యలు దిగాల్సిన అవసరం మాకు లేదు. ఇక మహానాడు వేదికగా కృష్ణాంజలి గారికి ఒక మాట చెప్పారు, సూపర్ 6 4 పథకాలు అమలు అవుతా ఉంది, ఇంకో 2 పథకాలు అమలు కాదు. ఖచ్చితంగా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగ కల్పన చేస్తూనే లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ కల్పన చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ దిశగానే నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అహర్నిశలో కష్టపడతా ఉన్నారు. ఏదైతే కృష్ణాంజలి గారు చెప్పారో ఆ 2 పథకాలు కూడా త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వాటిని అమలు చేసేదానికి ఆయన ఒక బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. అవి ప్రజలకు అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, రాబోయే రోజుల్లో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కార్యకర్తలను ఏ విధంగా గౌరవించుకోవాలి, మరీ ముఖ్యంగా ఇంద్రజ గారు స్త్రీ శక్తి థీమ్ గా ఈసారి మహానాడు జరగబోతా ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం స్త్రీలు విజయవంతం అయ్యేదానికి ఏ విధంగా కృషి చేసింది, స్త్రీల పాత్ర ఏంటి సమాజంలో, వాళ్ళు ఏ విధంగా పైకి రావాలి, వాళ్ళని ఏ విధంగా బలవంతులుగా తయారు చేయాలి ఫైనాన్షియల్ గా, ఈ అంశాల మీద ఖచ్చితంగా మహానాడులో చర్చ జరుగుతుంది, అర్థవంతమైన చర్చ జరుగుతుంది. ఇక మహానాడు వేదికగా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, జరగబోయే అభివృద్ధి, చేసిన అభివృద్ధి, చేయబోతున్న అభివృద్ధి, ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రజలకు అందిస్తా ఉన్నాం, కులాలకి మతాలకి ప్రాంతాలకు అతీతంగా. ఈరోజు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అని నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. లక్షల సంఖ్యలో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి పెన్షన్ అందించేదానికి కూటమే ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ఆ దిశగా నారా చంద్రబాబు నాయుడు గారు కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు త్వరలోనే. అదేవిధంగా చూసుకుంటే ఈ 2 సంవత్సరాల పరిపాలనా సమయంలో ఇంద్రజ గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే ప్రజల మీద ఎటువంటి బాధుడు లేకుండా ఈ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో గూగుల్ అయితే కావచ్చు, టీసీఎస్ అయితే కావచ్చు, కాగ్నిజెంట్ అయితే కావచ్చు, ఇన్ఫోసిస్ అయితే కావచ్చు, అదేవిధంగా రాయలసీమలో డ్రోన్ సిటీ, అదేవిధంగా సోలార్ ప్రాజెక్టులు, రాయల్ ఎన్ఫీల్డ్ క్యారియర్ ఏసీ సంస్థ, యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా ఏపీ మారబోతా ఉంది. అదేవిధంగా నౌకాయానం దిశగా 30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నౌకలు తయారు చేయడం, వాటికి సంబంధించిన రిపేర్లు, ఆ విధంగా ఆ సంస్థ కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ కల్పన దిశగా
నారా చంద్రబాబు నాయుడు గారు, మరీ ముఖ్యంగా మా యువనేత నారా లోకేష్ గారు ఏ విధంగా కష్టపడతా ఉన్నారు. ఆయన శాఖలు ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో దేశానికి చూపించిన ఘనత నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇంద్రజా గారు, ఇక్కడ దేశానికి ₹1 పెట్టుబడి వస్తే దాంట్లో 25 పైసలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. అంటే మా నాయకుడు పనితీరు ఏ విధంగా ఉంది, మా నాయకుడు ఏ విధంగా పారిశ్రామికతలను ఒప్పిస్తా ఉన్నారు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికతలు రావటానికి ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దాంతో పాటు మహానాడులో ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో, సంక్షేమంలో ఏ విధంగా పరుగులు పెట్టడానికి కేంద్రం చేస్తున్న సహాయ సహకారాలు కూడా మహానాడు వేదికగా చర్చించబోతా ఉన్నాం. ఈ రాష్ట్రానికి అవసరమైన తీర్మానాలు ఇంద్రజా గారు మీరు కోట్ చేసినట్టు మహానాడులో చర్చించే విషయాలు కానీ లేదా తీర్మానాల వైపు రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, యావత్ తెలుగు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా దేనికి ఎదురు చూస్తారంటే మేము తీసుకునే నిర్ణయాలు, తీర్మానాలు పార్టీ భవిష్యత్తుతో పాటు ఈ రాష్ట్ర భవిష్యత్తును కూడా నడిపించబోతా ఉన్నాయి. గతంలో అనేక సందర్భాల్లో మహానాడులో చేసిన తీర్మానాల వల్ల ఈ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా జరిగింది. ఈ రోజు కూడా మహానాడు వేదికగా ఏదైతే ఈ రోజు నా యువ నాయకుడు నారా లోకేష్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి జరుగుతున్న మహానాడు, ఆయన ఒక రాజుగా కీర్తించడం కాదు ఇంద్రజా గారు, ఆయన కష్టం ఏ విధంగా గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ చేసిన దుర్మార్గాలని, దాష్టికాలను ఆయన ప్రశ్నించాడు, ఏ విధంగా పోరాటం చేశాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కష్టం వచ్చిందంటే ఆయన ఏ విధంగా నిలబడ్డాడు, ఏ విధంగా పోరాటాలు చేసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ కుటుంబం చాలా పెద్దది ఇంద్రజా గారు. కోట్లలో సభ్యత్వాలు ఉన్న పార్టీ, ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజు ఆ కార్యకర్తలందరికీ భరోసా ఇచ్చి వాళ్ళందరి చేత శభాష్ నారా లోకేష్ గారు అనిపించుకున్న యువ నాయకుడు మా నారా లోకేష్ గారు. కార్యకర్తల అభిష్టం, నాయకులందరి చేత మన్ననలు పొంది ఈ రోజు ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియమించబడటం జరిగింది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా మాత్రమే ఆయన పదవిలోకి రాలేదు ఇంద్రజాత. ఆయన కష్టం ఉంది, కార్యకర్తల కోసం ఆయన పోరాటం ఉంది, వాళ్ళకు అండగా నిలిచిన విధానం ఉంది, ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అహర్నిశలు పడుతున్న శ్రమ ఉంది. వీటన్నిటి కారణంగానే ఆయన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు, ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన, ఈ రోజు మంత్రిగా పనిచేసిన, ఒక నియోజకవర్గంలో ఓడిపోతే సేఫ్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకోకుండా ఆ కాన్స్టిట్యుయెన్సీలో పనిచేసి అక్కడున్న ప్రజలను ఒప్పించి 90,000 మెజారిటీతో గెలిచిన నాయకుడు మా నారా లోకేష్ గారు. ఇతర పార్టీల మాదిరి సేఫ్ కాన్స్టిట్యుయెన్సీలు చూసుకొని సేఫ్ ప్లేసుల్లో మా నారా లోకేష్ గారు పోటీ చేయలేదు ఇంద్రజా గారు. మేము ఎప్పుడు గెలవని నియోజకవర్గాన్ని ఎంచుకొని ఆ నియోజకవర్గంలో అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన ఆ నియోజకవర్గ ప్రజల్ని ఒప్పించి ఆయన పోరాట ఫలితమే 90,000 మెజారిటీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గెలుపు. ఆయన గెలవటమే కాదు, తెలుగుదేశం పార్టీని గెలిపించారు. నాయకులందరికీ అండగా ఉండటంతో పాటు కార్యకర్తలు ఇంద్రజా గారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు 2019 నుండి 24 మధ్య ఎన్ని రకాల ఇబ్బందులు గురయ్యారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటూ, వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ, వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకి ఆయన అండగా నిలబడటం జరిగింది నారా లోకేష్ గారు. ఈ రోజు కార్యకర్తల కోసం ఆయన ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు. ప్రతి వారం ఒక రోజు కేంద్ర కార్యాలయంలో ఉంటూ కార్యకర్తల నుండి ఆయన అర్జీలు తీసుకుంటూ, అదేవిధంగా ప్రజల అర్జీలు తీసుకుంటూ ఏ విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఆయన పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు కార్యకర్తలకు ఇచ్చే సమయం కార్యకర్తలకు ఇస్తూ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చే సమయం రాష్ట్ర ప్రజలకు ఇస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న యువ నాయకుడు మా నారా లోకేష్ గారు. ఈ రోజు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కాబట్టి పోవటం కాదు ఇంద్రజా గారు, దేశ విదేశాల్లో ఉన్న ప్రజలందరూ పొగుడుతా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధాని గారిని మెచ్చుకున్నారు. ఇక ఇంకో విషయం చెప్పాలి మీకు ఇంద్రజా గారు, నరేంద్ర మోడీ గారు పిలుపు ఇవ్వటం జరిగింది, ఇంధన పొదుపు చేయాలి, మన అందరూ ఇంధనం పొదుపు చేయాలని. ఆ పిలుపు భాగంగా ఫిజికల్ మహానాడు నిర్వహించాల్సిన తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఆలోచన మేరకు ఇంధన పొదుపులో భాగంగా వర్చువల్ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. డిజిటల్ మహానాడు దేశంలో ఫస్ట్ టైం వినూత్నంగా వెళ్తా ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ రోజు పొదుపు అని మేము పాటించకపోతే ప్రజలను క్వశ్చన్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రోజు ఆ పొదుపు పాటించే భాగంలో, ఈ రోజు ఇంధన పొదుపు పాటించే భాగంలో ఈ రోజు మహానాడిని వర్చువల్ గా నిర్వహించడం జరుగుతా ఉంది. ఇంద్రజా గారు, ఇంకా చూసుకుంటే మహానాడులో చర్చించబోయే అంశాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి, ఫైనాన్షియల్ గా స్ట్రెంథెన్ చేయాలి, అదే విధంగా రాష్ట్రానికి ఇంకా ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల్ని ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న వైసీపీ ఏ విధంగా అడ్డుకుంటా ఉంది అనేది ప్రజలకు చెప్పడంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక కార్యాచరణ రూపొందించి తీర్మానాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని, అభివృద్ధిని, సంక్షేమాన్ని అదే విధంగా కార్యకర్తలు కాపాడటంతో పాటు ప్రజలకు అండగా ఉంటూ
నారా లోకేష్ గారు పదే పదే చెబుతా ఉన్నారు 20 లక్షల ఉద్యోగ కల్పన. ఆ దిశగా రైట్ అజయ్ గారు కూటమి పనిచేస్తా ఉంది. ఒక్క నిమిషం ఆ మళ్ళీ కంటిన్యూ దిశగానే చేద్దాం. ఆలోచనలు ఉంటాయి. మహానాడులో తీర్మానాలు కూడా ఆ దిశగానే ఉంటాయి. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించడం జరుగుతుంది Yes, sir. తప్ప మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీని క్రిటిసైజ్ చేయడం కోసం. Yes, sir. అజయ్ గారు ఒక్క నిమిషం. రైట్ ఒక్క నిమిషం. వైఎస్ఆర్సీపీని క్రిటిసైజ్ చేయడం కోసమే మేము మహానాడు జరుపుకోవటం లేదు చంద్రశేఖర్. రైట్ మళ్ళీ మాట్లాడండి. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం. అందరికి సమయం ఇవ్వాలి. అందరికి సమయం ఇవ్వాలి. ఎస్ సార్. మోహన్ రెడ్డి గారు చెప్పండి సార్, మహానాడుని వైసీపీ ఎలా చూస్తోంది? రైట్ మోహన్ రెడ్డి గారు వినిపిస్తోందా? రైట్ సార్, మీరు చెప్పండి సార్. కృష్ణాంజనేయులు గారు, అజయ్ గారు చెప్పిన మాటలకి మీరేమంటారు? ఇప్పుడు అజయ్ గారు చాలా స్పష్టంగా భవిష్యత్ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలని ఒక బాధ్యతాయుతంగా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఖచ్చితంగా బాధ్యతాయుతంగా ప్రజలకు జవాబుదారీగా ఉంటామనేటువంటి విషయాన్ని చెప్పారు. అది మహానాడులో ఎజెండాలో అందుకు అనుగుణంగా చర్చ జరిగేటువంటి విధంగా ఉండాలి అని కోరుకుందాం. మనం కోరుకునేటువంటి అంశం అదే. ఆయన మన డిబేట్ లో చెప్పినట్టుగా ఖచ్చితంగా అలానే జరిగిద్దని మాత్రం నేనేం చెప్పలేను. మనం ఎజెండా జరిగేదాన్ని బట్టే చూడాలి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానాడు గురించి ఏమనుకుంటది ఏంటి అనేటువంటి విషయాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ ప్రత్యర్థి పార్టీ అయినా సరే అధికారంలో ఉండేటువంటి పార్టీకి సంబంధించి వాళ్ళ లోపాల గురించి వాళ్ళు విమర్శలు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. విమర్శ చేసేటువంటి అధికారం, హక్కు కూడా ఉంటుంది. ప్రజాస్వామ్యతంగా అలాంటి విమర్శలు కూడా చేసేదానికి అవకాశం కూడా ఉంటుంది. ఆ విమర్శలను కూడా స్వీకరించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కానీ విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. కానీ ఈ విధమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసలు అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అది కూడా ఒక రకమైనటువంటి చర్చకి దారితీసేటువంటి అంశమే. ఇప్పుడు తెలుగుదేశం మహానాడు సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ప్లేనరీలు ఎప్పుడు పెట్టింది? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఒకసారి పెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి పెట్టారు. వాళ్ళ విధానం ప్రకారంగా కనీసం 2 ఏళ్లకు ఒకసారి వాళ్ళు ప్లేనరీ నిర్వహించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళ ఎజెండాకు అనుగుణంగానే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాకు అనుగుణంగా. ఆ విధమైనటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పాటించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కూడా మోహన్ రెడ్డి గారు మాట్లాడితే బాగుంటుంది. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి, మహానాడును వైసీపీ ఎలా చూస్తోంది? నమస్తే సార్. 40 నిమిషాలు అయిపోయిందమ్మా, దాదాపు ఒక 20 నిమిషాలు ఉంది. మరి మధ్యలో మీరు ఎన్నిసార్లు జోక్యం చేసుకుంటారు, అజయ్ గారు ఎన్నిసార్లు జోక్యం చేసుకుంటారో జోక్యం చేసుకోరు, కంటిన్యూ చేయండి మీరు. ఓకేమ్మా. పెద్దలు కృష్ణాంజనేయులు గారికి, సోదరుడు అజయ్ గారికి, మీకు చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలమ్మా. నిమ్మకూరులో పుట్టినటువంటి ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్రం, దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేట్టుగా చేసినటువంటి మహానుభావుడు ఎన్టీఆర్ గారికి రేపు జయంతి సందర్భంగా హృదయపూర్వకంగా ఎన్టీఆర్ గారికి నివాళులర్పిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలిసేది ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా మహానాడు సందర్భంగా శుభాకాంక్షలు అందిస్తున్నాం. ఇంకా వాళ్ళ పార్టీ వ్యవహారము, పార్టీకి సంబంధించిన వ్యవహారం అనేది ఒక ఎత్తు అయితే, కాకపోతే ఏమంటే మహానాడు అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏవైనా తప్పులుంటే ఎత్తి చూపించేదానికి మహానాడు వాడుకుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మహానాడు అంటే ప్రజలకు మనం ఏం చేయాలా, ప్రజలకు చేసినటువంటి మేళ్లు ఎలా ఉన్నాయి, లేక మనకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఆ హామీల ద్వారా వచ్చిన అధికారం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తున్నామా లేదని చూడాల్సిన బాధ్యత ఇప్పుడు జరుగుతున్నటువంటి మహానాడుకు సంబంధించి డిస్కషన్ ఉండాలి. కానీ వీళ్ళు అట్లా కాదు. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కాకమునుపు, ఆయన అధికారంలోకి రాకమునుపు, ఆయన పార్టీ పెట్టిన తర్వాత 9 నెలల్లో ఆయన మాట్లాడిన మాటలు, ఆయన చెప్పినటువంటి హామీలు 3 నాకు తెలిసి. ఏది కూడు, గూడు, గుడ్డ. దాంతోపాటు రైతులకు సంబంధించి 50 రూపాయలకి ఆస్పరు కరెంటు ఇస్తాననే నినాదంతో ఆయన అధికారంలోకి వచ్చినాడు. 84లో ఆయన బర్తరఫ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. 89లో ఓడిపోవడం జరిగింది. 94లో మళ్ళీ బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి రావడం జరిగింది. 95లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి అవసరం కోసం ఆయన దింపేయడం జరిగింది. దింపేసిన తర్వాత
దింపేసిన విధానం గురించి ఇప్పుడు మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళలాగా రాజారెడ్డి గారు ఏం జరిగింది, ఎన్టీఆర్ గారికి ఏం జరిగింది, బాలకృష్ణ ఇంట్లో ఏం జరిగింది, బాలకృష్ణ ఏం చేసినాడు, మల్లెల బాబ్జీని ఎందుకు జరిగింది, ఎంవి రంగాన్ని ఎందుకు జరిగింది, ఈయన మన ఆయన దశరథన్ గారు ఒక పాత్రికేయుడు, ఆయనకి ఏం జరిగింది, అవన్నీ డిస్కషన్ కన్నా ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు, ఆయన ఇచ్చినటువంటి హామీలు, ఆయన పెట్టుకున్నటువంటి పార్టీ, ఆయన పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన మీదనే పోటీ చేస్తామని ఛాలెంజ్ చేసి వచ్చి అక్కడ ఓడిపోయిన తర్వాత ఎన్టీఆర్ గారి కాళ్ళు పట్టుకొని మళ్ళీ తెలుగుదేశంలో చేరిన తర్వాత ఆ పార్టీని ఆక్రమించుకొని ఆ పార్టీ నుండి ఆయన మెడబెట్టి దొబ్బి ఆయన పార్టీ సింబల్తో పాటు ఆయన పార్టీ ఆఫీస్తో పాటు ఆయన గుర్తే లేకుండా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అధికారంలోకి 95లో వచ్చిన తర్వాత ₹2 కిలో బియ్యాన్ని ₹5.50 చేసినారు. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారి లాంటి పెద్దలు కూడా, ఇప్పుడు అజయ్ గారు అంటే తప్పదు, పార్టీలో ఉన్నారు కాబట్టి ఎటు తిరిగి ఆయన డబ్బా కొట్టుకోవాల్సిందే, ఆయన వాళ్ళని పొగడాల్సిందే, పొగడకపోతే రేపు పొద్దున్నే పిలిచే క్లాస్ వేస్తారు. కృష్ణాంజనేయులు గారు ఒక సీనియర్ జర్నలిస్టు, మేధావి, ఎంతో కొంత సమాజం చూస్తుంటుంది. ఆ సమాజానికి మన నుండి ఒక చక్కని మెసేజ్ అందించాలి. ఆ మెసేజ్ అందించడంలో మనం ఫెయిల్ అయితే చూసే వాళ్ళు కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళను స్టడీ చేస్తుంటారు. నన్ను అజయ్ గారిని స్టడీ చేయడంలో ఒక టైప్ ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడే, ఈయన పార్టీకి సంబంధించి ఈయన మాట్లాడే, ఎవరు బుద్ధి పెట్టిన వాళ్ళు మాట్లాడతారంటారు. లేదు దాంట్లో మంచిది ఉంటే ఈయన మాట్లాడేది కరెక్టే, అజయ్ గారు మాట్లాడితే అది కరెక్ట్ అంటారు, మోహన్ రెడ్డి మాట్లాడితే అది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ మా అందరికన్నా ఎక్కువ దృష్టి పెట్టేది కృష్ణాంజనేయులు గారు. కృష్ణాంజనేయులు గారు కూడా మరీ తెలుగుదేశం పార్టీ లీడర్ లాగా 11 సీట్లు వచ్చినాయి, పరిపాలన బాగలేదు, జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించినాడు, ఆ పార్టీ బాగాలేకుంటేనే పంపించినాడు. మరీ ఇంత దారుణంగా మాట్లాడితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది వినే వాళ్ళకు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రోజుకు 16వ సంవత్సరం అనుకుంటా, ఈ రోజుకు ఒక్క పథకం చంద్రబాబు నాయుడు గారిది ఇది నా పథకం, ఈ బ్రాండ్ నాదే అని చెప్పుకోవడానికి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈయన గతం నుండి చూసే ఉంటారు. ఎవరు? కృష్ణాంజనేయులు గారు కంటిన్యూ చూసింటాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పటి నుండి అంతా చంద్రబాబు నాయుడు గారిని బాగా స్టడీ చేసింటాడు. మరి అలాంటి వ్యక్తి అంత గొప్ప నాయకుడని ఆయన వర్ణిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీళ్ళు పెట్టినటువంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో పెట్టడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఆ పథకాలను చెడిపేయాలి అని సాహసం చేసే ధైర్యం కూడా లేనటువంటి పథకాలు తెచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనీసం వాళ్ళు కొన్ని మంచి చేసినారు, ఈయన కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తే ఏదో సభ్యతగా గౌరవంగా ఉంటుంది. మరి వాళ్ళు చేసిన దుర్మార్గం పాలన వాళ్ళు అయ్యా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది. 5 సంవత్సరాల్లో మీకు నాకు అందరికీ తెలిసి స్టార్టింగ్ సంవత్సరంలో పెద్దగా ఉండదు. ఆ తర్వాత కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయిన తర్వాత విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భం భారతదేశం కాదు ప్రపంచం అంతా అనుభవించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు నేను ఎవరు బయటికి పోలేని సందర్భం ఉన్నప్పుడు 2 సంవత్సరాలు అంటే ఆ 2 సంవత్సరాలు మా ఖాతాలో లేనట్టే. అది మీరు అక్కడ మేము ప్రజలకు సేవ చేసినాం తప్ప అక్కడ మాకు అధికారం అనుభవించడానికి ఎలాంటి అవకాశం లేదు. అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్ ఉన్న లీడర్ కాబట్టి 2,50,000 మంది వాలంటీర్లు పెట్టి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇళ్లలో ఉన్నటువంటి కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా సేవలు అందించి శభాష్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు మా కొడుకు అయ్యా, మా తండ్రి అయ్యా, మా బిడ్డవయ్యా అనే విధంగా పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం మంచి పాలనలో కొంతన్నా చేసినాడని చెప్పే ధైర్యము లేక చెప్పే విశ్వాసం లేకపోతే మరి ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి ఎట్లా వస్తారనుకుంటున్నారో, ఎవరు వస్తారనుకుంటారో నాకైతే తెలియదు. కానీ అలాంటి వ్యక్తిని పట్టుకొని మనం ఇలాంటి దిగజారే విధంగా దిగజార్చడం, 11 సీట్లు అంటే రాష్ట్రంలో ఏం జరిగిందనేది మీకు తెలియదండి సార్. మరీ ఇంత దారుణంగా 11 సీట్లు ఎందుకు వచ్చినాయి అనేది మీకు తెలియదేం సార్. 3 పార్టీలు కలిసినాయి, 3 కుయుక్తులు పడినాయి, కేంద్రం నుండి, రాష్ట్రం నుండి, ఇక్కడ అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎన్నిక జరుపుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కౌంటింగ్ జరుపుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు మార్చుకొని, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి అధికారం లేక వచ్చినప్పటికీ 54% అయితే జగన్మోహన్ రెడ్డి గారికి 40% వచ్చిన శభాష్ జగన్మోహన్ రెడ్డి మీరు ఇంతమంది ఒత్తిడి చేసినా కూడా అన్ని ఓట్లు తెచ్చుకునేవని చెప్పాల్సిన కృష్ణాంజనేయులు లాంటి వాళ్ళు. ఆయన ఏమంటున్నాడంటే 11 వచ్చిన ఆయన పరిపాలన బాగాలేదు, పరిపాలన బాగాలేకుండా వచ్చింది. ఏం పరిపాలన, ఏం దుర్మార్గం, ఏం అన్యాయం, ఏం అక్రమం. కేవలం రాష్ట్రంలో 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి
చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3,30,000 కోట్లు అప్పు చేసే 10 లక్షల కోట్లు దాదాపు ప్రజలకి డైరెక్ట్ ఇండైరెక్ట్ అభివృద్ధి సంక్షేమం వాళ్ళకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గ పాలన. వీళ్ళు కేవలం 26 నెలల 23 నెలలకే 3,60,000 కోట్లు అప్పులు చేసి గతంలో 4 లక్షల పైన అప్పులు చేసి రాష్ట్రాన్ని ఏ ఒక్క చోట కూడా డెవలప్ చేసేదానికి అవకాశం లేకుండా చేసి రాజధాని పేరుతో కేవలం 23 గ్రామాల పరిధిలోనే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళక్కడ భూములు సేకరించుకొని వాళ్ళు డెవలప్ చేస్తున్నట్టు చెప్పుకుంటూ పోతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు మంచి పరిపాలన అందించినట్టు ఎట్లా సార్? మరి జనం ఏమనుకుంటారనే ఆలోచన కూడా మనం చేయాల్సిన బాధ్యత మన పైన కూడా ఉంది కదా. ఒకవేళ మీరు ఎంతన్నా సానుభూతిగా ఉండండి, నేను కాదని చెప్పలే, మీరు ఏ సామాజిక వర్గం వల్ల ఏ పార్టీ వల్ల ఎవరన్నా నేను, కానీ మీరు కూర్చున్నటువంటి సీటు కృష్ణాంజనేయులు గారు విశ్లేషకులు కూర్చున్నటువంటి సీటు అది చాలా విలువైనటువంటి సీటు. అలాంటి చోట కూర్చున్నటువంటి మీరు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినట్టు విధంగా మాట్లాడుకుంటా పోతే నాకు బాధేస్తుంది. తర్వాత ఎవరికేమేమి బాధేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ విధంగా మీరు చేసినటువంటి విశ్లేషణ ఇది బాగలేదని చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి రోడ్ల మీద కొట్టి దించినారనేది కూడా మీకు గుర్తు లేకుండా రాజారెడ్డి గారు దుర్మార్గులంట, రాజశేఖర రెడ్డి గారు దుర్మార్గులంట, వీళ్ళ పాలన బాగలేకనే అట్లా జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఐకాన్ గా నిలిచినారు. ఆయన భారతదేశంలోనే ప్రతి ముఖ్యమంత్రి ఆయన చూసి నేర్చుకునే విధంగా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాజశేఖర రెడ్డి గారిని కలిసి మాట్లాడి డిస్కషన్ చేసినారు, ఇది ఎట్లా చేస్తున్నాను అని. అలాంటిది పెట్టుకొని ఆయన్ను మనం తప్పులు పెడితే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కీడు రాష్ట్రానికి ఏ ఒక్క చోట లేదు. రాజారెడ్డి గారు చెప్తున్నారు, రాజారెడ్డి గారు ఏం ఖర్జూర నాయుడు గారి లాగా డిగ్రీలు చదివి చేసి పెట్టాడా? ఇద్దరు కుటుంబంలో డాక్టర్లు చేసినాడు, వాళ్ళ చెల్లెలను డాక్టర్లు చేసినాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను డాక్టర్లు చేసినారు, మనవడు కొడుకు అందరూ ముఖ్యమంత్రుల స్థాయికి తీసుకొచ్చినారంటే వాళ్ళు ఎంతో కొంత మంచి చేయకపోతే ఈ రాష్ట్రం, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద దేవుడు వాళ్ళకి సహకరిస్తాడా? అలాంటి వ్యక్తులు మట్టుకు మనం దిగజార్చే విధంగా మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు స్వయంగా రాజారెడ్డి గారిని చంపి వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తికి వాళ్ళకి ఇచ్చినారు కదా ఏది మార్కెట్ చైర్మన్. మరి అలాంటి వ్యక్తులు మనం విడిచిపెట్టేసి వాళ్ళు ఏదో చేసినట్టే. ఎన్టీ రామారావు గారి కుమారుడైనటువంటి బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఇద్దరు చనిపోయినారు, ఒకరిని మళ్ళీ తర్వాత ఇద్దరికి గాయాలనే, ఒకరిని చూసినటువంటి వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపేసినారు. మరి అలాంటి వ్యక్తులు కూడా నీతులు, నిజాయితీలు, మనం సంస్కారము, విలువలు, విశ్వసనీయత చెప్తే ఎలా అవుతుంది? కాబట్టి ఇవన్నీ మనం కొంచెం ఆలోచన చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మహానాడుకు సంబంధించి డిస్కషన్ చెప్తున్నారు. మహానాడు ఈరోజు ఆయన ఎవరు మన నరేంద్ర మోడీ గారు చెప్పినారని, ఖర్చు తగ్గించాలని చెప్తున్నారు, చేస్తున్నారు, బాగానే ఉంది, మంచిదే. ఎందుకంటే దేశం, ప్రపంచం అంతటికీ ఇబ్బందికరమైనటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు కేవలం 9 నెలలకే 6 సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. ఈ విధమైనటువంటి సమస్యలు రాష్ట్రంలో, దేశంలో ఉన్నాయని దాని మీద జరుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళు ఆ కార్యక్రమం చేయడం మంచిదే, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం చూడడానికి మాత్రం చేస్తున్నారు, చేయడానికి బ్రహ్మాండంగా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మొన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలో ఒక ర్యాలీ పెడితే 100 వాహనాలు పట్టుకొని వచ్చినారు. లోకేష్ గారు అనంతపూర్కి వచ్చి 100 వాహనాలు ఆయన వచ్చినారు. వీళ్ళు పైన చూడడానికి ఏదైనా అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు చూపించడానికి మాత్రమే మేము పొదుపు చేస్తున్నాం అని చెప్తారు. లోపల జరిగేటన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. వీళ్ళు సూపర్ 6 ఎక్కడ సూపర్ 6 సక్సెస్ చేసినారు? ప్రతి ఒక్కటి సూపర్ 6 లో అన్ని ఫెయిల్యూరే ఉన్నాయి. ఆ ఫెయిల్యూర్ అన్ని ఎప్పుడు సక్సెస్ చేయాలా? ఇప్పుడు డిస్కషన్ చేయాల్సింది ఏంది? అక్కడ కూర్చున్న తర్వాత వీళ్ళు మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీటింగ్ లో వీళ్ళు ఏమేమి చేసినాం, మనము ఎన్ని చేసినాం, మనము ఎన్ని హామీలు ఇచ్చినాం, ఎన్ని హామీల్లో ఎన్ని నెరవేర్చినామని డిస్కషన్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లకు దీనిపైన ఉంటుంది. దానిపైన మహానాడు పైన ఉండాల్సిన సందర్భం ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమాలు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే వీళ్ళు పెట్టుకుంటారు. ఏ కులాలతో తిట్టేయాలి, ఏ ప్రాంతాలతో తిట్టేయాలి, ఏ విధంగా తిట్టేయాలని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. వీళ్ళు సూపర్ 6 లో రైతులకు గిట్టుబాటు ధర ఏమన్నా కల్పించినారా? రైతులకు సంబంధించి కాకుండా సూపర్ 6 సంబంధించి యువతకు నిరుద్యోగ వృత్తి ఇచ్చినారా? సూపర్ 6 సంబంధించి 19 నుండి 50 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తులకు 1500 పెన్షన్ ఇచ్చినారా? సూపర్ 6 బీసీ, ఎస్టీ, మైనార్టీలకు 50 సంవత్సరాలకే సామాజిక పెన్షన్ ఇస్తామని చెప్పించినారా? రాష్ట్రానికి సంజీవ్ లాంటి ప్రత్యేక హోదా గురించి వీళ్ళ అవకాశం ఉన్నప్పుడు ఏమన్నా మాట్లాడగలిగినారా? రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇస్తామని చెప్పిన దాంట్లో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇలాంటి విషయాలు అలాంటి చోట మాట్లాడితే అది కనీసం కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులు గమనిస్తారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినటువంటి ఉన్నాయి. వాటిని మహానాడులో తెలుగుదేశం పార్టీ మాట్లాడినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచన చేయాలనే ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు వస్తుంది. అలాంటి ఆలోచన వీళ్ళు చేసే ప్రసక్తే లేదు కదా. వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు నెక్స్ట్ ఎట్లా గెలవాలి, ఎవరిని కలుపుకోవాలి, ఏ పార్టీతో కలుపుకోవాలి, కలుపుకున్నటువంటి పార్టీలు కంటిన్యూగా మనతో
ఉంటాయో ఉండవో, వీళ్ళు ఉండకపోతే ఇంకొకరిని ఎవరిని కలుపుకోవాలి, వాళ్ళని కలుపుకున్న తర్వాత మరీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చే జనం నమ్మరు కాబట్టి మరి కొత్త హామీలు ఇవ్వాలి. ఈ విధమైనటువంటి కార్యక్రమాల కోసం వాళ్ళ పార్టీని డెవలప్మెంట్ కోసం మాత్రమే వీళ్ళు మహానాడు జరుపుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు సంబంధించి రాష్ట్రంలో అనేక మందికి అనేక రకాలుగా మనం ఇచ్చినటువంటి హామీలతో పాటు మనం చేస్తున్నటువంటి దౌర్జన్యాలతో పాటు హాస్టళ్లలో కనీసం తినడానికి ఫుడ్ కూడా లేని పరిస్థితి ఉంటే పురుగులు బట్టి కోడిగుడ్లు పాసిపోయి అవి పిల్లలు తీసుకొచ్చి రోడ్ల మీద వేసి దరిద్రంగా కొట్టుకుంటున్నారు ప్లేట్లు తీసుకొని. ఆ విధమైనటువంటి పరిస్థితి నుండి మనం విద్యాశాఖ మంత్రిగా ఉన్న దాంట్లో డిఎస్సి లీక్ అయిపోయింది, అదేవిధంగా కేంద్రానికి సంబంధించినటువంటి నీట్లో లీక్ అయిపోయింది. ఈ విధమైనటువంటి లీకేజీలు చేసి రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తును సర్వనాశనం చేసే పరిస్థితి మనము తీసుకొచ్చున్నాం. మనమే విద్యాశాఖ మంత్రిగా ఉండి మన విద్యాశాఖలోనే లీక్ కావడమే కాకుండా మన విద్యాశాఖలోని పిల్లలకు భోజనం సరైనది అందకుండా మన విద్యాశాఖలో ఉన్నటువంటి బుక్కులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాగులు కానీ వాటి నాశనకం అందించి అవి పిల్లలకు ఇబ్బందికరమైనటువంటి సందర్భం కల్పిస్తున్నాం. ఇలాంటివన్నిటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని ఆలోచన చేయాల్సిన బాధ్యత లోకేష్ గారికి ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఆయన్ను ఎక్స్పోజ్ చేసి పెట్టకపోతే మళ్ళీ ఆడ జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడు, జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కేటర్ అంతా అటుమల్లుతుందేమో, అంత లోపలనే లోకేష్ గారిని ఎక్స్పోజ్ చేసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఈ రాష్ట్రానికి 40 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడినా నేను మాట్లాడుతున్నా 30 నిమిషాలు నేను మాట్లాడే అరే 10 నిమిషాలయ్యా డ్రాప్ కమ్మంటే నేనేం డ్రాప్ అవుతాను, నాకేం ఇబ్బంది లేదు, మాట్లాడుకోండి. అరే నువ్వు ఎందుకంటే మాట్లాడదు కాదు అజయ్ గారు, మీరు ఎట్లా అంటే భరించే శక్తి మీకు లేదా, మీరు చేసిన పాపాలు ఎత్తి చూపించే భరించే శక్తి మీకు లేదు, మీ పాపాలు మీకు చూపించే భరించే శక్తి లేకని మధ్యలో కౌంటర్ వేయడానికి వస్తారు. మీకు ఎక్కడ ఏమి సంక్షేమ కార్యక్రమాలు లేరు, మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏమి కూడా ప్రజలకు అందేరు. మీ నాయకులు మీరు తినడానికి మాత్రమే మీరు వాడుకుంటారు. మీరు వాడుకుంటారు కాబట్టి జనం తిరగబడతారనే ఉద్దేశంలో భాగంగానే జనం మీ నాయకుడిని నమ్మరు కాబట్టి మీ నాయకుడు ఖచ్చితంగా గెలవడు కాబట్టి ప్రయత్నం చేస్తారే తప్ప. ఇంద్రజ గారు మోహన్ రెడ్డి గారు కంప్లీట్ చేయండి 2 minutes. ఒక్క 40 నిమిషాలు అతనికి ఇచ్చినారు, నేను మాట్లాడితే మధ్యలో వచ్చేస్తాను. మీరు సత్య ప్రచారాలు చేస్తున్నారా? మీరు సత్య ప్రచారాలు చేస్తున్నారు, మీరు సత్య ప్రచారం అజయ్ గారు నిజాలు మాట్లాడితే భరించే శక్తి మీకు లేదు, భరించే శక్తి లేదు కాబట్టి అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఎస్ సార్ కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి సార్. ఇంతక మోహన్ రెడ్డి గారు మీ పేరు ప్రస్తావించడం జరిగింది, మీరు ఆ స్థానంలో ఉండి అట్లా మాట్లాడడం సరికాదు అని చెప్పి మీకు సూచించడం జరిగింది, మీరేమంటారు సార్? రైట్, మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగాలి. ఎస్ ఒకసారి మ్యూట్ చేయండి వాళ్ళిద్దరు ఒకసారి. రైట్, మ్యూట్ చేయండి ఒకసారి. ఎస్ కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి సార్. రైట్, అజయ్ గారు మోహన్ రెడ్డి గారు. ఎస్ అజయ్ గారు ఒక్క నిమిషం సార్, లాస్ట్ 10 minutes. రాజకీయాలు ఎంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారనే దానికి నేను అర్థమవుతుంది. మాకు మీరు నీతులు చెప్తే మీరు పాటించేటప్పుడు అజయ్ గారు మోహన్ రెడ్డి గారు రైట్ సార్, మీరు మాట్లాడేదేం అర్థం కావట్లేదు, ఒకేసారి ఇద్దరు మాట్లాడుతుంటే. ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్నారు, మాట్లాడించుకో, నాకేం అభ్యంతరం లే, నేనేం మీ మీద అలగలే, నేను డ్రాప్ కావాలంటే అవుతాయని మాట్లాడించుకొని ఇబ్బంది ఏముంది అందులో. సార్ మీరు అన్నారు కదా 40 నిమిషాలు వాళ్ళు ఇద్దరు మాట్లాడినప్పుడు నేను మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారిని మీరు ప్రస్తావించారు, ఆయన్ని తీసుకొచ్చి ప్రస్తావించారు. నేను కృష్ణాంజనేయులు గారిని మాట్లాడిన దాంట్లో తప్పు ఉందంటే నేను క్షమాపణ చెప్తా, ఎక్కడ తప్పు ఉందో ఆయన్నే చెప్పించమనండి, నేను క్షమాపణ చెప్పడానికి. మాట్లాడేది అయిపోవాలి కదా, నేను మాట్లాడేది అయిపోకముందే నన్ను తీసుకొచ్చి మీరేమి చేయలేదంటే నేను
ఇప్పుడు మేము మా పార్టీని మేము తప్పు చేసిన వాళ్ళ కిందనే వస్తుంది కదా, మా పార్టీ ఏమి చేయని దాని కిందనే వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పిన అజయ్ గారు మీరు ఒక్క నిమిషం సార్. అజయ్ గారు ఒక్క నిమిషం అండి. కృష్ణాంజలి గారు మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి. అజయ్ గారు చాలా బాగా మాట్లాడతారు మీరు, కాకపోతే అబద్ధాలు చెప్పడానికి అజయ్ గారు ఒక్క నిమిషం సార్. అజయ్ గారు మీకు అసలు లేదు. రైట్ అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు టైం లేదండి, ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగాలి సార్. మీరు సార్ ఒక్క నిమిషం ఆగండి. నేను 2 నిమిషాలు మాట్లాడతా, తర్వాత మీరు మాట్లాడించుకోండి ఆయనతో. ఒకవేళ నేను డ్రాప్ కమ్మనే అవుతా, ఆయనతో మాట్లాడించుకోండి. ఇప్పుడు అజయ్ గారికి మాట్లాడిన చేత కాక మాట్లాడిన కాదు, అబద్ధాలు చెప్పని దొరక్క బాగా మాట్లాడతాడు. అబద్ధాలు ఇంకా దొరకలే, దొరికినట్టు చెప్పేసినాడు, ఇంకా చెప్పాలంటే దొరకలే, కాబట్టి ఆయన నా మీద పడతాడు. అది పక్కన పెడితే ఇప్పుడు కృష్ణాంజలి గారికి ఇప్పుడే చెప్పిన 2 సంవత్సరాలు మాకు అవకాశం లేదు అని. అవకాశం లేనప్పుడు అంటే 3 సంవత్సరాలు పరిపాలన చేస్తే దాంట్లో స్థానిక ఎన్నికలు ఇవి 1 సంవత్సరం చేస్తే కేవలం 2 సంవత్సరాలు మాత్రమే ఉంది. 2 సంవత్సరాలు 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 వచ్చేసి ఫిషింగ్ యార్డ్స్, ఇండస్ట్రియల్ కారిడార్లో, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లో, ఇండస్ట్రియల్ భోగాపురం ఎయిర్పోర్ట్, అంటే రీసెర్చ్ సెంటర్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ సంబంధించి అక్కడ పోయి పవన్ కళ్యాణ్ గారు నానా హంగామా చేసి చేయలేకపోయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే చేసినారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ నెంబర్ 1 రాష్ట్రంలో 13 లక్షల పెట్టుబడులు, వేల మంది పేర్లు అన్ని చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి, హాస్పిటల్ అభివృద్ధి, పంచాయతీకి ఒక గ్రామ సచివాలయం, పంచాయతీకి ఒక ఆర్బీకే సెంటర్, పంచాయతీకి ఒక రైతు భరోసా కేంద్రం, పంచాయతీకి ఒక క్లినిక్ సెంటర్, ఇంగ్లీష్ మీడియం, ఎన్ని కావాలని చెప్పుకుంటా పోతే ఈ విధంగా దాదాపు 3 లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ 1,36,000 ఒకే సంతకంలో ఒకే జీవోతో ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత హాస్పిటల్కి సంబంధించి కానీ దానికి ఏమైనా పోలీసులకు సంబంధించి కానీ అనేక రకాలుగా చూసినప్పుడు 3 లక్షలు దాదాపు గవర్నమెంట్ ఉద్యోగాలు వేయడం జరిగింది. 6 లక్షలు డైరెక్ట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అలాంటి ఉద్యోగాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాల్లో ఆయన్ను పట్టుకొని మనం పదే తిట్టుకుంటా పోతే ఎంతవరకు సమంజసం? ఇంకా చేయగలిగే వాళ్ళు ఎప్పుడు వచ్చి చేయాలి, ఎవరు వచ్చి చేయాలి, అలాంటి వ్యక్తులను కూడా మనం మాట్లాడుకుంటా పోతే అది ఒకవేళ వీళ్ళని పొగుడుకొని నేను కానలే, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా మాట్లాడడంలోనే తప్పు ఉంది కదా అంటున్నా నేను. ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మీరు అధికారంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, రైతులకు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇబ్బందికరమైన సందర్భం ఉంటే వాళ్ళు బతకలేని పరిస్థితి ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. ఎత్తి చూపించుకోవడం మోహన్ రెడ్డి గారు మటన్ మాటలు అన్నా. రైట్ కృష్ణాంజలి గారు చెప్పండి సార్. లాస్ట్ 2 మినిట్స్ కంక్లూజన్ ఇచ్చేయండి సార్. పిల్లలు ఇంగ్లీష్ మీడియం లో తీసుకుంటారు, మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పినటువంటి పెద్ద మనుషులు మీరు. కృష్ణాంజలి గారు మీ వాయిస్ రావట్లేదండి. మీ నాయకుడు స్వయంగా మీ నాయకుడు 3 మంది వచ్చి 3 చెప్పినటువంటి సామెత చెప్పినటువంటి మీ నాయకుడు మీరు మనవాళ్ళు మీరైతే ఇంగ్లీష్ మీడియం అమెరికాలో విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదవాడి ఇంగ్లీష్ చదివితే మీకు బాధేస్తుంది, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదవాడిని డబ్బులు ఇస్తే మీకు బాధేస్తుంది. సంబంధించి మేము ఇస్తే డబ్బులు తీసుకొచ్చి రైతులకు పేదలకు ఇస్తే మీరు బాధపడతారు, మీరైతే ఇసుకొని మద్యానికి సంబంధించి మేము డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచితే బాధపడతారు, మీరైతే మద్యం కార్యకర్తల నుండి నాయకుల వరకు దోపిడీ చేసేలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా డ్రగ్స్ పెట్టారు, మద్యం పెట్టారు, కోడి పందాలు పెట్టారు, బూదలు పెట్టారు, క్లబ్బులు పెట్టారు. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి గారు కంక్లూషన్ ఇవ్వండి సార్. కృష్ణాంజలి గారు కంక్లూషన్ ఇచ్చేసేయండి మీరు. రైట్ ఒక్క నిమిషం. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి. కృష్ణాంజలి గారు కంక్లూషన్ ఇచ్చేయండి సార్. రైట్ కృష్ణాంజలి గారు. మోహన్ రెడ్డి గారు చాలా ఉపోద్ఘాతం ఇవన్నీ మా ప్రభుత్వం ఏం చేసింది అది చేసింది ఇవన్నీ సిద్ధం సభల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాతనే అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలన చేత కాదు, నేను బటన్ నొక్కాను డబ్బులు వేసాను కాబట్టి మీరందరూ మాకు బటన్ నొక్కి ఈవీఎంల ద్వారా మాకు ఓట్లు వేయాలని చెప్పావు. నువ్వు బటన్ నొక్కిన మాట వాస్తవమే, కానీ
అభివృద్ధి లేదు, కనీసం రోడ్లు అయినటువంటి ఇప్పుడు పరిస్థితి లేదు. చెప్పిందంత అభివృద్ధి కాదంటే ఎట్లా? వాళ్ళన్నారా మీరన్నారా కదా? యా, ఇలాంటి వాళ్ళంతా చెప్పబట్టి ఇలాంటి వాళ్ళు దేశంలో రాష్ట్రంలో బ్రహ్మాండమైనటువంటి మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆగాలి సార్. సపోర్ట్ చేసి సార్, మూడు ఒక్క నిమిషం పార్టీలకు ఆగండి. మీరంతా ఒక్క మద్దతు నిమిషం పలికి ఆగండి. మీకు కావాల్సినటువంటి ఒక 40-50 ఛానళ్లు పెట్టుకొని మీకు కావాల్సినటువంటి 100 యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని మీరందరూ మాట్లాడిన మాటలు తెల్లవారితే పొద్దు కూర్చుందన్న జనం చెవుల్లో గీ అని అనిపించి జనాన్ని డైవర్ట్ చేయించి ఆ తర్వాత కూడా మీకు ఓటు పడదనే ఉద్దేశంలో భాగంగా 3 పార్టీలు కలుపుకొని తర్వాత ఎన్నికల కమిషన్ మాట్లాడుకొని అధికారం లేనటువంటి మీరు చెప్తే అధికారులు ఎన్నికల కమిషన్ లో ఎక్కడ సపోర్ట్ చేయని పరిస్థితి వచ్చింది కాబట్టి మీరు రాత్రిలో ఎన్నిక జరుపుకున్నారు కాబట్టి పొద్దున మళ్ళీ 11 వరకు ఎన్నిక జరిగింది కాబట్టి సాయంత్రం 5 గంటలకు అయిపోవాల్సినటువంటి ఎన్నిక మరుసటి సాయంత్రం వరకు ఎన్నిక జరుపుకున్నారు కాబట్టి మీకు కావాల్సినప్పుడు నడుచుకున్నారు కాబట్టి 40% మాకు వచ్చే 54% మీకు వచ్చినాయి కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సిన బాధ్యత కృష్ణాంజనేయులు గారికి ఉందని నా మనం చెప్తున్నా. కృష్ణాంజనేయులు గారు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకపోతే కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు అజయ్ గారు చెప్తారు మీరు చెప్పేటప్పుడు కాదు కదా, మీరు ఆ విధంగా మాట్లాడడానికి కుదరదు కదా. కృష్ణాంజనేయులు గారు మాట్లాడితే ఎప్పుడు కాదు కదా. అజయ్ గారు ఎన్నైనా మాట్లాడచ్చు. అజయ్ గారు మాట్లాడడానికి కృష్ణాంజనేయులు మాట్లాడడానికి చెప్పినా కదా. సార్, కృష్ణాంజనేయులు గారు మీరు మాట్లాడింది కరెక్ట్ కాదు అని చెప్పంటున్నారు సార్. ప్రయత్నం చేస్తారు, రైట్. కృష్ణాంజనేయులు గారు, అజయ్ గారు, మోహన్ రెడ్డి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఎస్, ఇక మొత్తానికి మహానాడు అంటే టీడీపీకి కేవలం పార్టీ మీటింగ్ కాదు, అది ఓ రాజకీయ ఎమోషన్, ఓ శక్తి ప్రదర్శన, ఓ ఫ్యూచర్ ప్లానింగ్ వేదిక. మరి ఎన్టీఆర్ వేసిన బాటలో ఇప్పుడు చంద్రబాబు అనుభవం, లోకేష్ కొత్త తరం నాయకత్వం కలిసి పార్టీని ఎటు తీసుకువెళ్తాయన్నదే అందరి ఆసక్తి. మరి ఈ మహానాడులో చేసే తీర్మానాలు, చెప్పే మాటలు, ఇచ్చే హామీలు సభలకే పరిమితం అవుతాయా, లేక నిజంగానే రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయా అన్నది రాబోయే రోజుల్లోనే తెలిపోతుంది. ఎస్, ఒక విషయం మాత్రం క్లియర్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహానాడు ఇంకా హీట్ పెంచే బ్రాండ్గా ఉంది. మరి ఈసారి పసుపు జెండా నుంచి వెళ్లే రాజకీయ సందేశం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడాలి. ఎస్, దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK TV. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.